జనసేనలో చేరటానికి శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు గారి నాయకత్వంలో ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులకి సోదరీమణులకి అలాగే జన సైనికులకి వీరమణులకి అందరికీ స్వాగతం సుస్వాగతం. పెనుగొండ సుబ్బారాయుడు గారు అనగానే మాకు మా తాతగారు ఉద్యోగం చేసింది, మా నాన్నగారు పెరిగింది పెనుగొండలో కనికా పరమేశ్వరి దేవి గుడి, చాలా పెద్ద గుడి, బహుశా అదే అనుకుంటానండి మొత్తానికి స్టేట్ మొత్తానికి నెంబర్ 1 పెద్ద అమ్మవారిది. సో మా నాన్నగారి చిన్నప్పుడు బాల్యం అంతా పెనుగొండ జరిగేది. సో నాకు చాలా షాకింగ్గా సుబ్బారెడ్డి గారి ఇంటి పేరు పెనుగొండ అవటం అనేది నాకు చాలా యాదృచ్ఛికంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది కూడా. సో నేను నెల్లూరులో సర్వోదయ కాలేజీ చదువుకున్న విద్యార్థిని, డిగ్రీ చదివాను. సో మనకి ఆర్యవైశ్యులు అనగానే మొదట గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో మాకు అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండేది. ఆ టైంలో నేను హిస్టరీ కూడా చదువుకున్నాను కాబట్టి ఆయన ఎంత త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర, నిరాడంబరంగా ఎలా ఉండాలి అని. యాదృచ్ఛికంగా కాలేజీ ఆర్యవైశ్యుల సంఘానికి సంబంధించిన ట్రస్ట్ది, చక్కగా చదువుకున్నాం, అక్కడ పాస్ అయ్యాం, ఆ తర్వాత లా చదివాం. సో ఆ విధంగా ఆ శ్రీరాములు గారి విగ్రహం ఎప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంత గౌరవం ఆయనంటే. నిజంగా ఆయన మీరందరూ కూడా ముఖ్యంగా ఆర్యవయస్సులు గర్వంగా ఇవాళ ఆయన్ని తలుచుకుంటే ప్రతి ఆర్యవయస్సులే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా ఛాతీ విరుచుకొని మా పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఆయన, మహానుభావుడు. ఆయన అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం, మనల్ని చెన్నైలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళని చాలా చులకనగా చూసే రోజుల్లో ఆయన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అంటే చులకనగా చూస్తారని కదా, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం కావాలి అని చెప్పి ఎంతో కష్టపడినా, ఎన్ని ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో నిరాహార దీక్ష చేశారు 58 రోజుల పాటు. అలాగే నిరాహార దీక్షలోనే ఈ దేహాన్ని చాలించి ఆయన చనిపోయారు. కానీ ఆయన మరణం వృధా కాకుండా ఇవాళ మనందరం ఇంత హ్యాపీగా ఇంత గర్వంగా బతుకుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయన వల్లే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయనకి రుణపడి ఉండాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతం, మన జనసేన సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎంతసేపు నాకు నేను అనకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషో, ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాకు కూడా తెలుసు. అందుకనే ఆయన్ని ఒక తమ్ముడిగా కాదు, ఒక నాయకుడిగా, ఒక జన సైనికుడిగా ఆయనకి ఎప్పుడు నేను విశ్వాసంతో ఉండి పార్టీ అభివృద్ధికి, పార్టీలో ఉండే కార్యకర్తలు మిగతా అందరికీ కూడా నేను చేదోడు ఓదురుగా ఉంటానని మీ అందరికీ చెప్తున్నాను. అయితే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి, ఎన్నో ప్రభుత్వ పథకాలు జరుగుతుంటాయి. ఎంతసేపటికి అతను ఒక సీఎంగా ఉండి నా పేరు, నా యొక్క ప్రతిదానికి మీకు ఇంతకుముందు గవర్నమెంట్లో చూసుంటారు, జగనన్న గోరు ముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, అన్ని పేర్లు అతనే. అది కాదు కదా. మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం,
వాళ్ళని తలుసుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. సో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో చాలామందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో, తను ఒక ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి, అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన తీసుకున్నారు. అత్యంత కష్టతరమైన శాఖ అది, చాలా ఆస్పెక్ట్స్ ఉండే దాంట్లో, దాన్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భంలో, మరి ఇది సందర్భం అవునో కాదో, బట్ విత్ చిన్న విషయం చెప్పాలి. 2019 ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం అన్ని సీట్లలో ఎక్సెప్ట్ రాజోలు. ఆ టైంలో ఒక యంగ్ బాయ్ మా దగ్గరికి వచ్చారు. ఎవరో కాలేజీ స్టూడెంట్ అనుకున్నాం. తర్వాత ఆయన మనస్ఫూర్తిగా తన మద్దతు ప్రకటించి, మేము మీ వెనకాల ఉంటాం, మీతో ఉంటాం, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ఓడిపోయినా కూడా మీరు తీరాలి, మీలాంటి వ్యక్తులు కనుక నిలబడి ముందుకు వెళ్ళకపోతే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ఇంకెవరు ముందుకు రారు, ప్లీజ్ అంటే. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి, అంత తేలిక వెనక్కి తగ్గరు. కానీ ఒక యంగ్ పర్సన్, కుర్రవాడు ఆ సలహా ఇచ్చినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ టైంలో అడిగాం, మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, నేను కేరళ క్యాడరు కృష్ణతేజ గారని. అప్పుడు మేమందరం కలిసాం. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని యథాతథంగా అమలయ్యే విధంగా కళ్యాణ్ బాబు గారికి కుడిభుజంగా ఉన్నటువంటి శ్రీ కృష్ణతేజ కమిషనర్ గారు, ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంకా చేస్తూనే ఉంటారు. అంత నిజాయితీ పరులైన ఆఫీసర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఎక్కువ మంది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. బట్ ఎనీహౌ, గతంలో ఉన్నటువంటి వైసీపీ అవినీతితో కూడిన ప్రభుత్వం కన్నా ఇవాళ కూటమి ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది.